హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలను నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి కంట్రోల్, నియంత్రించు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. అతను టీంను సమర్థంగా కంట్రోల్ చేశాడు. He controls the team effectively. He controls the team effectively. ఆమె కోపాన్ని నియంత్రించింది. ఆమె కోపాన్ని నియంత్రించింది. She controlled her anger. She controlled her anger. నువ్వు పరిస్థితిని నియంత్రించగలవా? నువ్వు పరిస్థితిని నియంత్రించగలవా? Can you control the situation? Can you control the situation? మనం ఖర్చులను నియంత్రించాలి. మనం ఖర్చులను నియంత్రించాలి. We must control our expenses. We must control our expenses. అతను ఇప్పుడు ఆపరేషన్స్ నియంత్రిస్తున్నాడు. అతను ఇప్పుడు ఆపరేషన్స్ నియంత్రిస్తున్నాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు సిస్టమ్ని రిమోట్గా కంట్రోల్ చేస్తున్నారు. They will control the system remotely. They will control the system remotely. ఆమె తన ఎమోషన్స్ నియంత్రించింది. ఆమె తన ఎమోషన్స్ నియంత్రించింది. She has controlled her emotions. She has controlled her emotions. దయచేసి నీ వాయిస్ నియంత్రించు. దయచేసి నీ వాయిస్ నియంత్రించు. ప్లీజ్ కంట్రోల్ యువర్ వాయిస్. ప్లీజ్ కంట్రోల్ యువర్ వాయిస్. మేనేజర్ పరిస్థితిని బాగా నియంత్రించాడు. మేనేజర్ పరిస్థితిని బాగా నియంత్రించాడు. The manager controlled the situation well. The manager controlled the situation well. నువ్వు వర్కులో స్ట్రెస్ను ఎలా నియంత్రిస్తావు? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్బ్ 2 క్రై, ఏడవటం. వీటిపైన సెంటెన్స్లో చూద్దాం. బేబీ గట్టిగా ఏడుస్తుంది. బేబీ గట్టిగా ఏడుస్తుంది. The baby is crying loudly. The baby is crying loudly. ఆమె నిన్న ఏడ్చింది. ఆమె నిన్న ఏడ్చింది. She cried yesterday. She cried yesterday. ఏడవకు, అన్నీ బాగుంటాయి. ఏడవకు, అన్నీ బాగుంటాయి. Don't cry, everything will be fine. Don't cry, everything will be fine. అతను నొప్పి వల్ల ఏడుస్తున్నాడు. అతను నొప్పి వల్ల ఏడుస్తున్నాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నువ్వు ఎప్పుడైనా పబ్లిక్లో ఏడ్చావా? నువ్వు ఎప్పుడైనా పబ్లిక్లో ఏడ్చావా? Have you ever cried in public? Have you ever cried in public? ఆమె ఫెయిల్ అయితే ఏడుస్తుంది. ఆమె ఫెయిల్ అవుతే ఏడుస్తుంది.
She will cry if she fails. She will cry if she fails. చిన్నవాడు రాత్రంతా ఏడ్చాడు. చిన్నవాడు రాత్రంతా ఏడ్చాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఏడవాలనిపిస్తుంది. నాకు ఏడవాలని అనిపిస్తుంది. I feel like crying. I feel like crying. ఆమెను ఏడిపించవద్దు. ఆమెను ఏడిపించవద్దు. Don't make her cry. Don't make her cry. ఆ సినిమా నన్ను ఏడిపించింది. ఆ సినిమా నన్ను ఏడిపించింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వర్క్ 3 ప్రిపేర్ చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను రేపటికి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాను. I will prepare the report by tomorrow. I will prepare the report by tomorrow. ఆమె ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఆమె ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను మీటింగ్కి నోట్స్ బాగా ప్రిపేర్ చేశాడు. He prepared notes well for the meeting. He prepared notes well for the meeting. వాళ్ళు ఆమోదం కోసం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. They are preparing documents for approval. They are preparing documents for approval. మేము ఒక ప్లాన్ ప్రిపేర్ చేశాం. మేము ఒక ప్లాన్ ప్రిపేర్ చేశాం. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రాజెక్టు కోసం బాగా ప్రిపేర్ అయ్యాం. మేము ప్రాజెక్టు కోసం బాగా ప్రిపేర్ అయ్యాం. We are well prepared for the project. We are well prepared for the project. నువ్వు ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యావా? నువ్వు ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యావా? Are you prepared for the interview? Are you prepared for the interview? నేను ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నా. నేను ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నా. I am preparing for IAS. I am preparing for IAS. ఆమె క్లయింట్ కోసం స్లైడ్స్ ప్రిపేర్ చేస్తుంది. She will prepare slides for the client. She will prepare slides for the client. మనం స్టార్ట్ చేసే ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేద్దాం. Let's prepare a list before starting. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.